అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చాలా సార్లు వినే ఉంటారు. రాయలసీమ ఎర్రకారం దోస, గుడ్డు కారం దోస అని చెప్పేసి చాలా చాలా బావుంటాయి. ఒకసారి ఇట్లాగా ట్రై చేయండి. ఇంకోసారి మీరు ఇదే చట్నీతో ఇట్లాగే వేసుకొని అయితే తింటారనమాట. సో, దానికోసం ఫస్ట్ దోస బ్యాటర్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకి 4 గ్లాసుల బియ్యం అయితే వేసుకొని నేనైతే సెపరేట్‌గా నానబెట్టేసుకున్నాను. ఇవి 4-5 అవర్స్ వరకు మంచిగా నానాలనమాట. నానిన తర్వాత ఇట్లాగా నేను పొట్టు బెల్లనైతే యూజ్ చేశాను. మీరు నార్మల్‌గా తెల్ల మినపప్పునే కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లాగా మనం చేత్తో కలిపితే పొట్టయితే సెపరేట్ అయిపోతుందనమాట. సో, రెండిటిని కూడా ఇట్లాగా వాష్ చేసేసుకొని నీట్‌గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని వాష్ చేసుకున్న రైస్‌నైతే వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్ అయితే వేశానండి. మీ దగ్గర రేషన్ రైస్ ఉంటే మీరు అది కూడా యూజ్ చేయొచ్చు. సో, సగం భాగానికి బియ్యం వేసిన తర్వాత పైన బ్యాళ్ళైతే వేశాను. సో, అవి కొంచెం గ్రైండ్ అవ్వడానికి మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసి మనం కొంచెంసేపు అయితే గ్రైండ్ చేసేస్తే ఇట్లాగా స్మూత్ పేస్ట్ లాగా అయితే అయిపోతుందనమాట. నేను చూపిస్తున్నటువంటి ఈ కన్సిస్టెన్సీలో పిండి గ్రైండ్ అయితే సరిపోతుంది. సో, దాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. మిగతా బియ్యము, బెల్లని కూడా సేమ్ అదే విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ గిన్నెలోకే మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. సో, దోసలు ఎర్రగా రావడానికి ఒక సీక్రెట్ అయితే ఉంది. ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ అయితే తీసుకొని దాంతో ఇట్లాగా బొరుగులు ఉంటాయి కదండి, బొరుగులు అందరికీ తెలిసే ఉంటుంది. సో, బొరుగులు సగం కప్పు అండ్ అటుకులు కూడా కొంచెం వేసుకున్నాను. మీరు ఇన్ కేస్ మీ దగ్గర ఒకటే ఉంది అనుకుంటే ఎయిదర్ బొరుగులు కానీ యూజ్ చేయొచ్చు, లేదంటే అటుకులు కూడా యూజ్ చేయొచ్చు. సో, రెండు కూడా నేను సగం సగం ఇట్లాగా తీసుకొని నీట్‌గా అయితే వాష్ చేసుకుంటున్నాను. వీటిల్లో మట్టి ఎక్కువ ఉంటుందండి. చక్కగా వాష్ చేసుకొని సేమ్ అదే మిక్సీ గిన్నెలోకి అయితే మనం ఈ బొరుగులు, అటుకుల్ని మిక్స్ చేసేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇవి కొంచెం మిక్స్ అవ్వడానికి మనకు వాటర్ ఎక్కువే పడుతుంది. సో, వాటర్ పైకొచ్చేంత వరకు కూడా మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. సో, ఈ బ్యాటర్‌ని మనం దోస బ్యాటర్‌లో అయితే వేసుకొని మొత్తం కూడా పిండికి కలిసేటట్టు కూడా మనం చేయి పెట్టి మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకోకుండా ఇట్లాగా మొత్తం రబ్ చేసుకున్నాము అనంటే పిండిలోకి మంచిగా కలిసిపోతుంది. పైనే కలిపాము అనంటే పైన దోసలు మాత్రం ఎర్రగొస్తాయి. కిందయి మాత్రం బాగా రావు. సో, అందుకే ఈ బొరుగులు మొత్తం కూడా ఈ దోస బ్యాటర్‌కి కలిసేటట్టు కింద నుంచి పై వరకు కూడా మొత్తం కలుపుకుంటూ అయితే ఉండాలి. అప్పుడే అన్ని దోసలు కూడా ఒకటే రకంగా అయితే వస్తాయి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఈ దోస బ్యాటర్‌ని మనం ఓవర్ నైట్ అయితే మనం పులయనివ్వాలనమాట. సో, ఫుల్‌గా మూత పెట్టేయకోకుండా కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. అప్పుడే బాగా పులుస్తుంది పిండైతే. ఓవర్ నైట్ నేను సోక్ చేసేసిన తర్వాత మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. మనకు పిండి అయితే బాగా పులిసిపోయి ఉంటుంది. సో, ఒక్కసారి గెరటితో మొత్తం కూడా కలబెట్టేసేసుకోండి. పిండి ఇంకా కలవకపోతే మనం ఇట్లాగా తిప్పుకుంటే మొత్తం కూడా కలుస్తుందనమాట. సో, మనకు ఎంత పిండి కావాలి అని దోసలు వేసుకోవడానికి సో, అంతవరకు తీసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే కూడా దోసలు అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు తీసి పెట్టుకున్న పిండిలోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లాగ మొత్తం కూడా వాటర్ పిండిలో కలిసేటట్టు మనకు దోస కన్సిస్టెన్సీకి తగ్గట్టు పిండినైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. మరీ నీళ్ళుగా అయితే వేసుకోవద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. దీంతోనే మనకు సోడా ఉప్పు అని ఉంటుంది కదండీ. సో, అదొచ్చేసి ఒక చిటికెడైతే యాడ్ చేసి ఇది 2 కూడా పిండిలో మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అయితే కలిపేసుకోవాలి. దోస బ్యాటర్ అయితే మనకు రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసి ఈలోపు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో, దానికోసం ఒక గిన్నె అయితే తీసుకొని దాంతో ఒక 7-8 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఇవైతే నాననివ్వాలి. మనకు ఎర్రకారంలో ఇట్లాగా ఈ స్టెప్ వల్ల మనకు కారం బాగా తెలుస్తుందనమాట. ఇప్పుడు నానబెట్టుకున్న ఎండుమిర్చిని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఆ మిక్సీ జార్‌లోకి అయితే వేసుకున్న తర్వాత పొట్టు ఒలిచిన తెల్లవాయిలు ఉంటాయి కదా, ఒక 5-6 అయితే వేసుకున్నాను. మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 అయితే కట్ చేసుకొని వేసుకొని అవి టేస్ట్‌కి తగ్గట్టు మనం రాళ్ళుప్పు అయితే ఉంటుంది కదా, సో, ఆ రాళ్ళుప్పు కూడా వేసుకున్నాను. ఇవి గ్రైండ్ అవ్వడానికి హెల్ప్ అవ్వడానికి మనం ఎండుమిరపకాయలు అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా కొన్ని వేసుకొని ఇట్లాగైతే మిక్సీ పట్టేసుకున్నాను.
ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి మళ్ళీ మనం సెపరేట్‌గా తాలింపు వేయాల్సిన అవసరం ఏం లేదండి. చాలా చాలా బావుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో, ఇప్పుడు చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దోసలైతే వేసేసుకుందాము. దానికోసం గ్యాస్ మీద ఇట్లాగా దోస పెనమైతే పెట్టేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత మొత్తానికి ఒకసారి ఆయిల్ అయితే అప్లై చేయండి. సో, ఫస్ట్ టైం మనం దోస వేస్తున్నప్పుడు ఆయిల్ లేకోకుండా వేస్తే పెనంకైతే అతుక్కొని పోతుందనమాట. సో, ఇట్లాగా హీట్ ఎక్కిందా అని చెక్ చేసుకున్న తర్వాత మనం దోస బ్యాటర్‌ని పెనం మీద వేసుకొని ఇట్లాగా రౌండ్‌గా అయితే తిప్పుకోవాలి. ఈ పెనం మీద దోసలు మందంగా వేసుకుంటేనే బావుంటాయండి. సో, మీ పెనుమును బట్టి మీకు దోస ఎలా కావాలి, మందంగా కావాలా, సన్నగా కావాలని చూసుకొనైతే వేసుకోవాలి. దోస మీద ఇక్కడ తడి అంతా ఆరిపోయిన తర్వాత మనం ఆయిల్ గానీ, ఘీ గానీ అప్లై చేసుకోవాలి. దోస ఒక సైడ్ పూర్తిగా కాలిన తర్వాత మనం గెంటెతో ఇట్లాగ మెల్లగా తీసాము, రౌండ్‌గా తిప్పాము అనంటే దోస ఎక్కడా కూడా ఇరిగిపోకోకుండా, పెనుంకి అంటుకోకుండా నీట్‌గా వస్తుందనమాట. సో, మొత్తం ఒకసారి ఇట్లాగ తీసుకున్న తర్వాత మనకు రెండో సైడ్ కూడా దోసని తిప్పుకొని బాగా కాలనివ్వాలి. సో, చూసారా మనం వేసే కొలతల్ని బట్టే మనకు దోస కలర్ అనేదైతే వస్తుందనమాట. బొరుగులవి యాడ్ చేసాం కాబట్టి మనకు ఎర్రగా అయితే వస్తుంది దోస. సో, రెండో సైడ్ కూడా కాలిన తర్వాత మళ్ళీ ముందుకు తిప్పి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది చూసారా, ఎర్ర కారము. సో, ఆ ఎర్ర కారం పైనైతే వేసుకొని దోసకు మొత్తం కూడా పట్టించాలి. ఇలా కారము 1 టేబుల్ స్పూన్ కానీ 1 ½ టేబుల్ స్పూను దోస సైజుని బట్టి కారం అయితే వేసుకొని మొత్తం కూడా గెంటెతో ఇట్లాగైతే దోస అంతానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, దీని తర్వాత మనం పుట్నాల పొడి అయితే ఉంటుంది కదండి, పుట్నాల పప్పు, ఎండుమిర్చి అలాగే కొంచెం తెల్లబాయలు అయితే వేసి మిక్సీ అయితే పట్టి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. సో, అది కూడా వేసుకొని దీంతో వేసుకోవాలి. రాయలసీమ దోసల్లో ఖచ్చితంగా ఈ స్టెప్ అయితే ఫాలో అవుతారు. పొడి అయితే మంచిగా యూస్ చేస్తారనమాట. ఇట్లాగ పొడి కూడా వేసేసి తర్వాత దోసని హాఫ్‌కి ఇట్లాగా ఫోల్డ్ చేసేసి మన 2 సైడ్స్ కూడా మంచిగా కాలనివ్వాలి. ఇప్పుడు మనకు ఎర్రకారం దోస అయితే రెడీ అయిపోయింది. సో, ఆ దోసను తీసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకైతే మనం సర్వ్ చేసుకొని తినేయడమే. సో, అలాగే గుడ్డు కారం దోస ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. సేమ్ అదే పెనం మీద కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని పెనం హీట్‌లో మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే దోసలైతే వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేసుకున్నాము అంటే మనకు ఉండలు కట్టేస్తుంది, నీట్‌గా రాదనమాట. సో, దోస బ్యాటర్‌ని ఇట్లాగా వేసుకొని మొత్తం రౌండ్‌గా తిప్పేసిన తర్వాత పైన ఇట్లాగా తడంతా ఆరిపోయిన తర్వాత మనం ఆయిల్ కానీ, ఘీ కానీ అప్లై చేసేసుకోవాలి. సో, దీంతోనే మనం గుడ్డైతే వేసుకోవాలన్నమాట. సో, ఫస్ట్ ఇట్లాగా కాలిన తర్వాత గుడ్డునైతే పగలగొట్టుకొని మధ్యలోకి మీకు కావాలంటే 2 గుడ్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక గుడ్డైతే యాడ్ చేసి చూపిస్తున్నాను. సో, ఈ గుడ్డు మొత్తానికి దోస మొత్తానికి పట్టేటట్టు గెట్టెతో మొత్తం కూడా ఇట్లాగా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. ఇలా గెరటితో మొత్తం మనం కలుపుతూ ఉంటే ఈ ఎగ్ అంతా కూడా ఎగ్ వైట్ మొత్తం కూడా మిక్స్ అయిపోయి మనకు దీని మీద అంతా కూడా మంచిగా అప్లై అయిపోతుంది దోస మీద. సో, ఇది కూడా కాలిన తర్వాత మనం పూర్తిగా కాలాల్సిన అవసరం లేదండి. ఈ ఎగ్గుతో పాటు కూడా కారం వేసుకోవచ్చు, లేదంటే ఎగ్ ఇట్లాగా కలిపేసిన తర్వాత కూడా కారం వేసుకొని ఈ దోసకు మొత్తం కూడా పట్టేటట్టు కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే 2 ఒకేసారి వేసుకొని కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు పైన కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అనంటే మనం టర్న్ చేసిన తర్వాత ఈ ఎగ్ మిక్చర్ అనేది పెనుంకి అంటుకోకుండా అయితే వస్తుంది. సో, ఆయిల్ కానీ, ఘీ కానీ అప్లై చేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మెల్లగా మనం గెరటితో ఇట్లాగా అన్నాము అంటే మనకు మంచిగా పైకైతే వచ్చేస్తుంది దోస. సో, ఒక సైడ్ కాలింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇట్లాగా మనం రెండో సైడ్‌కి టర్న్ చేసేసుకొని రెండో సైడ్ కూడా మంచిగా కాలనివ్వాలి దోసని. మనకు పెనం మంచిగా కాలింది అంటే దోసలు కాలడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. సో, రెండో సైడ్ కూడా కాలిన తర్వాత ఇప్పుడు మనకు పుట్నాల పొడి అయితే ఉంది కదా, సో, అది ఎంత కావాలో అంతవరకు అయితే మనం పైన వేసేసుకొని దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. అంతేనండి, రాయలసీమ స్పెషల్ ఎర్ర కారంతో గుడ్డు కారం దోశ కూడా ఇంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. సో, బయట తినాల్సిన అవసరం లేకోకుండా దోశ బ్యాటర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇట్లాగైతే మనం 2 రకాల దోశలు కూడా తినొచ్చు. ఇదే బ్యాటర్తో మనం ఎన్ని రకాల దోశలైనా తినేసేయచ్చు అనమాట. సో, కడుపు నిండిపోతుంది. 2 గుడ్డు దోశలు అయితే తిన్నాము అనంటే కారం దోశ విత్ పొడి కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో, నేను చూపించినట్టుగా దోశ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకొని చట్నీ ఈ విధంగా అయితే చేసుకొని తినండి. మీకైతే చాలా
చాలా చాలా నచ్చుతుందనమాట. మేము ఎప్పుడు ఊరెళ్ళినా సరే ఇట్లాగ దోశలు అయితే తెప్పించుకొని తింటాము. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరైతే ట్రై చేసి తినండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.